విశాఖ ఆర్కే బీచ్ మెరీనా బీచ్లా మారబోతోందా? జల్లికట్టు కోసం తమిళ జనం ఎలా కదిలి వచ్చారో ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అలాగే కదం తొక్కబోతున్నారా? పరిస్థితి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత స్వచ్ఛందంగా ఉద్యమించడానికి సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియా ఇది ఒక ఉద్యమం. మొన్న నిర్భయ, నిన్న జల్లికట్టు. ఇప్పుడు ప్రత్యేక హోదా. అవును, సోషల్ మీడియా ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. నిర్భయ సంఘటన జరిగినప్పుడు యువత స్వచ్ఛందంగా కదిలి వచ్చి ఉద్యమించింది. దీనికి సోషల్ మీడియాయే కారణం. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమంలో కూడా సోషల్ మీడియా తన వంతు పాత్ర పోషించింది. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదాపై కూడా సోషల్ మీడియా వేదికగా యువత ఉద్యమానికి సిద్ధమవుతోంది. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం కేంద్రం మెడలు వంచింది. తమిళ ప్రజల ఉద్యమంతో జల్లికట్టుకి కేంద్రం అనుమతిచ్చింది. దీంతో ప్రత్యేక హోదా కోసం ఆ స్థాయిలో ఎందుకు ఉద్యమం చేయలేకపోయామని యూత్ ప్రశ్నిస్తోంది. ప్రత్యేక హోదా కోసం స్వచ్ఛంద ఉద్యమానికి యువత సిద్ధమవుతోంది. ఈ నెల 26న తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో భారీ ఆందోళన చేపట్టాలని సోషల్ మీడియాలో యువత గళమెత్తింది. జల్లికట్టుపై తమిళనాడు మొత్తం ఉడుంపట్టు పట్టింది. జాతి మొత్తం ఒక్కటై సాధించుకుంది. తమ సంప్రదాయ క్రీడను వదిలేది లేదంటూ అన్ని వర్గాలు ఒక్కతాటిపైకొచ్చి రోడ్డెక్కాయి. ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు, రైలు రోకోలతో తమ వాదాన్ని ఢిల్లీకి వినిపించేలా నిర్ణయించారు. చివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చాయి. జల్లికట్టుకు కేంద్రం అనుమతిచ్చింది. దీంతో తమిళనాట సంబరాలు అంబరానంటాయి. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలతో పాటు యువత కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుంది. జల్లికట్టు ఉద్యమంలాగే ప్రత్యేక హోదాపై అన్ని వర్గాలు కలిసి రావాలని డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమవుతోంది. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఈ నెల 26న భారీ ఆందోళనకు యువత పిలుపునిచ్చింది. తమిళనాడులో జల్లికట్టుకు అన్ని రాజకీయ పార్టీలతో పాటు సినీ నటులు ఎలా మద్దతిచ్చారో ప్రత్యేక హోదా ఉద్యమానికి కూడా అలాగే మద్దతివ్వాలని కోరుతోంది. జల్లికట్టుపై తమిళులు పట్టిన ఉడుంపట్టు అందరినీ కదిలించింది. యువతతో పాటు రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. హోదా కోసం పోరాటం కొనసాగించాలని, దీనికి చంద్రబాబు నాయకత్వం వహించాలని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. తమిళనాడు తరహాలో ఉద్యమం చేస్తే ఇప్పటికే స్పెషల్ స్టేటస్ వచ్చేదంటున్నాయి. తమిళనాడు ప్రజలు జల్లికట్టు కోసం ఒకటయ్యారు. 5 రోజుల పాటు ఉధృత రూపంలో ఉద్యమం నిర్వహించి జల్లికట్టును సాధించుకున్నారు. దీంతో ఇప్పుడు ఏపీలో ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరమీదకొచ్చింది. తమిళనాడు తరహాలో ఉద్యమం నిర్వహిస్తే ప్రత్యేక హోదా వచ్చి తీరేదని ఏపీలోని ప్రతిపక్ష నేతలు చెప్తున్నారు. ఇప్పటికైనా హోదా కోసం ఉద్యమం కొనసాగించాలని, దీనికి చంద్రబాబు నాయకత్వం వహించాలని కోరుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేక హోదా సాధన సమాఖ్య సమితి పేర్లతో సభలు, ర్యాలీలు, ధర్నాలు, బంద్లు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ఉద్యమాన్ని కూడా నిర్వహించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా కోసం గళం విప్పారు. సభలు నిర్వహించారు. తిరుపతి నుంచి సభలు నిర్వహించడం ప్రారంభించిన పవన్ అన్ని జిల్లా కేంద్రాల్లో సభలు నిర్వహిస్తానని చెప్పారు. ఆగస్టులో తిరుపతిలో జరిగిన సభలో కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. 3 దశలుగా చేస్తాను. మొదటి దశలో ఈరోజు నేనేం చేయబోతున్నానో చెప్తాను. మొదటి దశలో అన్ని జిల్లాలు తిరుగుతాను. స్పెషల్ స్టేటస్ మనకు రాకపోవడం వల్ల మనకు జరిగిన ద్రోహం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిలబడలేకపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలబడలేకపోయింది, బీజేపీ ఎందుకు నిలబడలేకపోయింది, ప్రశ్నిస్తావు అని అన్నావు. ఎప్పుడు ప్రశ్నిస్తావంటే ఇప్పుడు ప్రశ్నిస్తా. తాజాగా తమిళనాడులో జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత హోదా కోసం పోరాడాలని నిర్ణయించింది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తమిళ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా సాధించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉన్న తెలుగు నాయకులకు రాజకీయ నిబద్ధత తక్కువగా ఉందని వ్యాఖ్యానించారు పవన్. ప్రత్యేక హోదా అంశంపై జనవరి 26న విశాఖ ఆర్కే బీచ్ లో యువత మౌన ప్రదర్శన నిర్వహిస్తే జనసేన మద్దతు ప్రకటిస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ దేశ్ బచావో పేరిట మ్యూజిక్ ఆల్బం తీసుకురానున్నట్టు చెప్పారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నేత రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విభజన చట్టం అమలుకు జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో కదుల్దాం రండి అంటూ పిలుపునిచ్చారు. తమిళులు తమ సంప్రదాయాన్ని నిలబెట్టుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చిన తీరును గమనించాలని చంద్రబాబుకు సూచించారు కేవీపీ. విభజన చట్టం అమలు చేయడంలో మనం ఎందుకు విఫలమవుతున్నామో ఆలోచించాలని ముఖ్యమంత్రికి హితవు పలికారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ సాధించడంలో మన వైఫల్యమే కనిపిస్తుందని అన్నారాయన. ఏపీ నేతల అనైక్యత వల్లే కేంద్రం విభజన చట్టాన్ని అమలు చేయడం లేదని చెప్పారాయన. విభజన చట్ట హామీలు నెరవేర్చేలా కేంద్రంపై యుద్ధానికి చంద్రబాబు కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ యుద్ధానికి చంద్రబాబే నాయకత్వం వహించాలని సూచించారు. తమిళనాడు స్ఫూర్తిగా ప్రత్యేక హోదా సాధించుకుందామని వైసీపీ కూడా అంటోంది. ఇంతకుముందు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా హోదా సాధించుకుందామన్న వైసీపీ ఇప్పుడు జల్లికట్టు ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుందామంటోంది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం వహించాలని చెబుతోంది. హోదాను తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం, అన్ని పార్టీలు వెళ్దాం. హోదా ఏమి ఇవ్వకపోవడానికి ఇది ఏమి బ్రహ్మపదార్థం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సంపాదించుకున్నారు, ఆ రాష్ట్రంలో ప్రజలందరూ కలిసి సమైక్యంగా అన్ని పార్టీలు కలిసి ఏ విధంగా దాన్ని సాధించారు, అదేవిధంగా మనం కూడా సాధిద్దాం, రండి ఉద్యమిద్దాం. రాజకీయ స్వార్థాల కోసం లేదా అవినీతి కోసం ఈ అంశాన్ని తాకట్టు పెట్టొద్దని చెప్పారు. తమిళనాడు జల్లికట్టు ఉద్యమానికి మద్దతిచ్చిన సినీ నటులు ఏపీ ప్రత్యేక హోదాను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు చలసాని శ్రీనివాస్. రాష్ట్ర ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న నటులు, నాయకులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో ఉన్న జల్లికట్టు కోసం ఇక్కడ సినిమా నటులు ఆవేశంతో ఊగిపోయి అక్కడ మద్దతు ఇస్తా ఉన్నారు. ఇక్కడ జనాలను తీసుకెళ్లి ఆమరణ దీక్షలు చేస్తుంటే ఒక్క సినిమా నటుడు మద్దతు ఎవరు? విద్యార్థుల్ని విజయవాడ బొడ్డులో కొట్టి లోపల ఒక భారతీయ జనతా పార్టీ నాయకులు కొట్టి తరిమేసి ఆ తర్వాత వాళ్ళని జైలు 23 రోజులు వేసి నానహింసలు గురిచేస్తుంటే మాట్లాడేవాడు లేడు. ఇక్కడ తప్పనిసరిగా ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఇక్కడ ఎవరైతే ముందుకు రాని నటులు ఉన్నారో, నాయకులు ఉన్నారో వాళ్ళని ప్రజలు బహిష్కరించాలి. ఏపీ ప్రజలు ఇప్పటికైనా మేల్కొని ప్రత్యేక హోదాను సాధించుకోవాలన్నారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. తమిళనాడు ప్రజల్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. హోదా కోసం ఏ పార్టీతో అయినా కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పారు రఘువీరారెడ్డి. మన హక్కుగా సంక్రమించిన 5 కోట్ల మంది ఆంధ్రుల హక్కుగా సంక్రమించిన ప్రత్యేక హోదా లేక ఈ రాష్ట్రానికి 5 లక్షల కోట్ల రూపాయలతో ఆ రోజు చట్టం ప్రకారం వచ్చినటువంటి మేళ్లు సాధించుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందింది ఈ రాష్ట్రం. మనం ప్రత్యేక హోదా సాధించుకున్నామా, వదిలేద్దామా? సుప్రీంకోర్టు నిషేధించిన దాన్నే సాధించుకోగలిగితే, కేవలం ఒక ఆటను సాధించుకోగలిగితే జల్లికట్టును, మన హక్కును, మన భవిష్యత్తును మనం సాధించుకోలేకుండా పోతే మన హక్కుగా సంక్రమించిన దాన్ని మనకంటే చేతకాని వాళ్ళు ఇంకెవరు ఉండరు. ప్రత్యేక హోదా విషయంలో ఎప్పట్లాగే టీడీపీ నేతలు ఎదురుదాడి చేశారు. జల్లికట్టు ఉద్యమం కంటే సమైక్య రాష్ట్ర ఉద్యమం 100 రెట్లు బలమైందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పారు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా. విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని సాధించే క్రమంలో ఎటువంటి అలక్ష్యం చేయడం అనేది ఈ ప్రభుత్వానికి లేదు. ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వాములు అయినా సరే రాష్ట్ర ప్రజల హక్కులు, రాష్ట్ర హక్కుల విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. కేవీపీ గారు తమిళనాడులో జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత ప్రత్యేక హోదాపై పోరాటానికి సిద్ధమవుతుండటంతో
ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కింది.